ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. పృథుపాఖ్యానం చదువుకుంటూ ఉన్నాము, చివరికి వస్తూ ఉన్నాము. అప్పుడు ఎంతవరకు వచ్చిందంటే, మన పృథువు కర్మలు చేసేవాడు, తర్వాత వాటిని భగవత్పరంగా చేస్తూ వచ్చాడు. దాంతో ఆయనకు చిత్తము శుద్ధమైంది అవుతూ ఉన్నది. దాంతో కొంత జ్ఞానం కలుగుతూ ఉన్నది, జ్ఞానం కలిగింది. దాంతో కొంత వైరాగ్యం కలిగింది, కొంత వైరాగ్యం కలుగుతూ ఉన్నది. ఎందుకు అంటే కలిగింది, కలుగుతూ ఉన్నది అని అన్నింటికీ చెప్పవలసి వస్తూ ఉన్నదంటే, ఇది ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞానంతో నిలబడిపోయిన దాకా కలగడం, ఆ మైల్ స్టోన్ రీచ్ కాగానే మళ్ళీ నెక్స్ట్ మైల్ స్టోన్కి వెళ్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా జరుగుతూ ఉన్నది. ఆయనకు ఇంతవరకు ఏం అర్థమయ్యిందో, ఆ అర్థమవుతూ ఉన్నదంతా, ఆ అర్థము పరమార్థము జ్ఞానంగా ఆయనలో వృద్ధి చెందుతూ ఉన్నది. ఆయన జ్ఞాన దేహాన్ని ఇక్కడ వర్ణిస్తూ వచ్చారు. ఆయన జ్ఞానపరంగా బాలుడుగా లేడిప్పుడు. ఆయన జ్ఞానపరంగా వృద్ధుడు కూడా కాలేదు ఇంకా. ఇప్పుడు జ్ఞానపరంగా ఆయన యవ్వనంలో ప్రౌఢ వయస్సులో ఉన్నాడు. ఇంకిక్కడి నుంచి వృద్ధి, జ్ఞాన వృద్ధి కలగవలసి ఉన్నది. తర్వాత స్టెప్‌కి వెళ్ళవలసి ఉన్నది. అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నాము మనము కూడా అనే ఉద్దేశంతోటే ఇక్కడి నుంచి చదువుకుందాం. మనం ఇక్కడ వింటూ ఉన్న వాళ్ళందరము కూడా జ్ఞానపరంగా మరీ బాలలము కాదు. అసలే అజ్ఞానులము. అసలు జ్ఞానదేహం లేకుండా పూర్తిగా లోపలంతా చీకట్లతో నిండి ఉన్న వాళ్ళం కాదు. లోపల జ్ఞానజ్యోతి అప్పుడప్పుడే ప్రకాశిస్తూ ఉన్నదని చెప్పడానికి లేదు. ఎంతో కొంత వైరాగ్యంతో కూడి మన జ్ఞానము లోపల, మన జ్ఞాన శరీరము వృద్ధి చెంది బలంగా ఉన్నదిప్పుడు అన్న స్థితిలో ఉన్నాము. అటువంటి పరిస్థితిలో, అటువంటి మనస్థితిలో, అటువంటి జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. అది చూస్తూ వెళ్దాం. మన పృథువు ఇక్కడ కథాపరంగా అనువాదం చేస్తూ ఉన్నాడు. తన అనుభవాన్ని అనువదించి చెప్తూ ఉన్నాడు, అనుసరించి చెప్తూ ఉన్నాడు. అట్లానే అక్కడ కూర్చున్న వాళ్ళ మనస్థితులను అనుసరించి వాళ్లకు తగిన విధంగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు అన్నది విందాము. మన రాజు ఉవాచ చెప్తూ ఉన్నాడు. సభ్యాః శృణుత భద్రం వః సాధవః యః ఇహ ఆగతాః సత్సు జిజ్ఞాసుభిః ధర్మం అవేద్యం స్వం మనీషితం. ఓ సభ్యాః, ఓ సభ్యులారా. ఎందుకు అంటే అక్కడ ఒక సత్రయాగం జరుగుతూ ఉన్నది కదా. ఒకానొక సమయంలో ఆయన కర్మకు జ్ఞానానికి మధ్యలో ఉన్న స్థితిలో ఉండగా ప్రారబ్ధ కర్మల్ని చేస్తూ ఉన్నాడు. మిగిలిన కర్మలన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. అవన్నీ ఆ రకంగా జరుగుతూ ఉండగా ఇక్కడ ఒకానొక సమయంలో ఏకదా సత్రయాగం జరుగుతూ ఉన్నది. ఆ దీక్ష తీసుకుని అందరూ కూర్చున్నారు అని చూసుకున్నాం కదా. అక్కడ ఆ సత్రయాగంలో ఉన్న సభ్యులెవరున్నారో వాళ్ళను ఉద్దేశించి ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. సభ్యులారా, శృణుత వినండి. వహ భద్రమస్తు, మీకు భద్రమవుగాక. యహ, ఎవరైతే మీరు సాధువులు ఇహ ఇక్కడికి ఆగతాహ వచ్చారో మీ అందరికీ మంగళమవుగాక. ఎవరైనా జిజ్ఞాసువులున్నారు అంటే,
జిజ్ఞాస అంటే జ్ఞాతుమిచ్చ, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలన్న కోరికతో ఉన్నవాళ్ళెవరున్నారో, జ్ఞానాన్ని కావాలని కోరుకుంటూ ఉన్నవాళ్ళెవరున్నారో, అటువంటి జిజ్ఞాసువుల చేత వాళ్ళ స్వమనీషితం, మనీష అంటే బుద్ధి, వాళ్ళ జ్ఞానం, వాళ్ళు ఎంత దూరం వచ్చారు జ్ఞానంలో. ఎవరైతే జిజ్ఞాసతో ఉంటారో, అంటే జ్ఞానం కావాలన్న కోరికతో ఉండి, జ్ఞానార్థులై, విద్యార్థులై, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటారో, వాళ్ళు ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నారు. వాళ్ళ స్వమనీష, వాళ్ళ స్వజ్ఞానము, వాళ్ళకు అర్థమైన జ్ఞానము, వాళ్ళు పట్టుకున్న జ్ఞానము ఎంతవరకుంది అన్న విషయము సత్పురుషులకు, ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎవరైతే ఇదే మార్గంలో ఉన్నారో వాళ్లకు అవేద్యం చెప్పవలసి ఉంటుంది. ఎందుకు అంటే జ్ఞానం ఎట్లా కలుగుతుంది మనకు? స్వాధ్యాయం వల్ల. శ్రవణాలు మొదలైనవన్నీ చేస్తూ ఉండడం వల్ల జ్ఞానం కలుగుతూ ఉంటుంది. చదువుకుంటూ ఉంటాము. ఎవరైనా చెప్తూ ఉంటే వింటూ ఉంటాము. నోట్స్ రాసుకుంటాం, ఆలోచిస్తాం, డిస్కస్ చేస్తాము. మళ్ళీ క్వెషన్స్ వేసుకుంటాము. మళ్ళీ వాళ్ళను అడుగుతాము. మళ్ళీ తెలుసుకుంటాము. ఆ విధంగా జ్ఞానాన్ని మనము సంచయనం చేస్తూ ఉన్న సమయంలో మనలో జ్ఞానము పెరుగుతూ ఉన్నది గదా! అది ఎంతవరకొచ్చింది, ఏమి అన్న విషయము మళ్ళీ ప్రవచనం చెయ్యాలి ఎవరికైనా. చెప్పవలసి ఉంటుంది, నివేదించవలసి ఉంటుంది. అందుకనే మన తైత్తిరీయోపనిషత్తు అదే పనిగా స్వాధ్యాయ ప్రవచనేచ అని చెప్తూ వచ్చింది. స్వాధ్యాయం చెయ్యి నువ్వు. చదువుకుంటూ వింటూ ఉంటే నీకు జ్ఞానం కలుగుతూ ఉంటుంది. దాన్ని నువ్వు ఎవరికైనా చెప్తూ ఉండాలి తప్పనిసరి. 2 స్టెప్స్ ఉండి తీరాల్సిందే అని మనకు వేదం చెప్పినట్టు, మన ఉపనిషత్తు చెప్పినట్టు, ఆ విధంగా ఆ జిజ్ఞాసువులు జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూ, సాధిస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళు ఎంత తెలుసుకున్నారో దాన్ని తెలుసుకుంటూ ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉండాలి ఇది తప్పనిసరి. అందుకని నా గురించి నేను ఎంత అర్థం చేసుకున్నాను, నేనెక్కడున్నాను, మీరెక్కడున్నారు, మీరేమి చెయ్యాలి అన్న విషయాలు చెప్తాను వినండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది ముఖ్యము. ఈ స్టెప్ మిస్ అవ్వడానికి వీల్లేదు. మనము ఊరికినే శ్రవణం చేస్తూ ఉన్నాము, ఎవరికి ఏమి చెప్పము అంటే, మనం వింటూ ఉన్నది లోపల ఏ విధంగా ప్రాసెస్ అవుతున్నదో మనకి తెలియదు. మనం ఎంత వింటున్నామో తెలియదు. వింటూ ఉన్న దాంట్లో ఎంత మనం బుద్ధి పట్టుకుంటున్నదో తెలియదు. పట్టుకుంటున్నది ఏ విధంగా తెలుస్తున్నదో తెలియదు. కాబట్టి మనం వింటూ ఉన్నాము. వెళ్ళిపోయిందాకా ఊరికినే వింటాము అంటే దానివల్ల ప్రయోజనము చాలా అల్పంగా ఉంటుంది. వినడం అన్నది జీవిత పర్యంతం చేస్తే కూడా ప్రయోజనము శూన్యం అవ్వచ్చు, అల్పం అవ్వచ్చు. దానికి ఎగ్జాంపుల్ మన ధృతరాష్ట్రుడు. ఆయన చనిపోయిన దాకా విన్నాడు. కానీ ఆయన విన్నది ఆచరించలేదు. ఎవరికీ ఎంత అర్థమైంది ఏమి అని చెప్పలేదు. ఊరికనే వింటాడు అంతే. ఆ రకంగా విని ఊరుకుంటే అక్కడే ఉంటాం మనం. చాలా దూరం జ్ఞానంలో, మన ప్రస్థానంలో ముందుకు వెళ్ళలేము. అందుకని ప్రవచనం అంటే ఎవరికైనా ఆ వచనాన్ని, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని వచనాలతో, మాటలతో చెప్పాలి. నోరు తెరిచి నాకింత అర్థమయ్యింది అని చెప్తే దానివల్ల ప్రయోజనం ఏమి అంటే, మనం ఎంత విన్నామో, విన్నది లోపలికి ఎంత వెళ్ళిందో, లోపలికి వెళ్ళింది ఏ విధంగా అర్థమయ్యిందో, దాన్ని మళ్ళీ మనము ఎట్లా ప్రాసెస్ చేసుకున్నామో, చేసుకున్న దాంట్లో ఎంత నిలబడి ఉన్నదో, ఈ విషయాలన్నీ మనకే తెలుస్తాయి. పైగా ఎవరికైనా చెప్తూ ఉన్నాము అంటే, ఇంకా ఎక్కువగా ఆలోచన చేయవలసి వస్తుంది, భావన చేయవలసి వస్తుంది, ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవలసి వస్తుంది. దీనివల్ల మనం తెలుసుకున్నది లోపల వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది ఒక భాగము మనకు కలిగే ప్రయోజనంలో. రెండో ప్రయోజనము అసలు దీనివల్లే వృద్ధి చెందుతుందని చెప్పుకున్నాం గదా! మనం తెలుసుకున్నది ఎవరికైనా చెప్తుంటే లోపల ఆ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. లోపల జ్ఞానంతో ఇంకా ముందుకు వెళ్తామని చెప్పుకుంటున్నాం గదా! అది కాక ఇంకొక ముఖ్యమైన రెండో ప్రయోజనం ఏమి అంటే,
మనం ఎంత దూరం వెళ్ళామో తెలిసింది అంటే, అక్కడి నుంచి ఎక్కడ ఆగుతున్నామో చూసుకుని, అక్కడి నుంచి ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం మనకు మార్గాలు మళ్ళీ ద్వారాలు ఓపెన్ అవుతాయి. మనం ఎంతవరకు వచ్చామో మనకి తెలిసింది అంటే, అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి మార్గము ఓపెన్ అవుతుంది. దారి తెరుచుకుంటుంది. ఆ విధంగా ఆ సమయానికి మనకు కావాల్సిన పుస్తకాలు గాని, ఎవరితో పరిచయం అవుతే అక్కడి నుంచి ముందుకు వెళ్ళొచ్చో ఆ మనుషుల పరిచయం గాని, లేదా ఎవరు మనకు ఆ విషయాన్ని నేర్పిస్తారో ఆ గురువులు మనకు తోడై రావడం గాని, ఆచార్యులు మనకు ఉపదేశం చేయడం గాని, ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇది ఇంకొక చాలా గొప్ప ప్రయోజనం. లోపల వృద్ధి చెందుతూ ఉండడము, మనం చదువుకున్న జ్ఞానము వృద్ధి చెందుతూ ఉండడము, కరెక్ట్‌గా యదార్థంగా వృద్ధి చెందడము ఒక విషయము. బయట అవసరమైతే ఆలంబనగా గురువులు, ఆచార్యులు, పుస్తకాలు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ మనకు తెలియడము, బ్రహ్మచారులు ఆ మార్గంలో ఉండి ముందుండి నడిపిస్తున్న వాళ్ళతో మనకు పరిచయం కలగడము, లోపల బయట మనకు మార్గాలు తెరుచుకోవడము, దారి సుగమమవ్వడం జరుగుతుంది. అత్యవసరం ఈ స్టెప్. మన రాజు, మన పృథువు ఈ స్టెప్ మిస్ అవ్వలేదు కాబట్టే, "ఓ సభ్యులారా వినండి నాకేమర్థమైందో చెప్తున్నాను" అని ఆయన చెప్పాడు కాబట్టే, ఆయనెక్కడికొచ్చాడో చూసుకొని అక్కడి నుంచి ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం గురువులొస్తారు. ఇప్పుడిది ఆయన చెప్పడం ఆపగానే వస్తారు గురువులు. ఆయన్నక్కడి నుంచి ముందుకు తీసుకొని వెళ్తారు. ఆ విధంగా మనకు జరగవలసి ఉన్నది కాబట్టి, ఈ స్టెప్ మనం మిస్ అవ్వడానికి వీల్లేదు. అందుకనే ఇక్కడ కూర్చొని మనం చదువుకుంటున్నది ఎంతవరకొచ్చింది, మనం ఏం అర్థం చేసుకుంటున్నామని ఒకళ్ళకొకళ్ళం చెప్పుకుంటూ ఉంటాం అందుకనే. దానివల్లే మనము లోపల వృద్ధి చెందుతూ ఉన్నాము. బయట మార్గాలు తెరుచుకుంటూ ఉన్నాయి. సరే మన రాజు గూడా ఈ విధంగా చెప్పవలసి ఉన్నది చెప్తున్నాను అని చెప్తున్నాడు. అహం దండధరః రాజా ప్రజానామిహ యోజితః రక్షితా వృత్తిదః స్వేషు సేతుషు స్థాపితా పృథక్. నేను నా ధర్మాలను ధర్మంగా అనుష్ఠానం చేస్తూ వస్తూ ఉన్నాను. ఇది అత్యవసరము. ఎవరి ధర్మాలను వాళ్ళు అనుష్ఠించవలసి ఉంటుంది. ఎవరి ధర్మాలను వాళ్ళు నిస్వార్థంగా, భగవదర్పణంగా, ధర్మము అనుకుని వాళ్ళు చేయవలసి ఉంటుంది అని మన భగవద్గీతలో గూడా గుణాలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళ కర్తవ్యాల్ని వాళ్ళెట్లా పాటించాలి, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళెట్లా పాటించాలి అని మన భగవంతుడు చెప్తూ వచ్చారు. ఆ విధంగా నేను కూడా ప్రజానాం ప్రజలకు ఇక్కడ రాజుగా, దండధరుడిగా యోజితః నియోగించబడ్డాను. ప్రజలకు రాజుగా నేను నియమింపబడ్డాను. కాబట్టి నా ధర్మమేమి అంటే, ప్రజలను ధర్మంగా రక్షించవలసి ఉంది. కాబట్టి వాళ్లకు నేను రక్షకుడిగా ఉన్నాను. రక్షిస్తూ ఉన్నాను రక్షిత. వృత్తిదః వాళ్లకు జీవికను అంటే వాళ్ళు బ్రతకడానికి వృత్తులను, పనులను, ఉద్యోగాలను చూపించవలసింది కూడా రాజుగా నా కర్తవ్యము, నా ధర్మం. కాబట్టి అది గూడా చేస్తూ ఉన్నాను. మూడోది స్వేషు ప్రజలను వారి వారి వర్ణాల్లో, ఆశ్రమాల్లో వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటిస్తూ ఉండే విధంగా స్థాపించవలసిన పని గూడా ధర్మము నాది రాజుగా. కాబట్టి అది గూడా వేరు వేరుగా ఎవరి ధర్మాలు వాళ్ళు ఆచరించే విధంగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను. ఇది రాజుగా నా ధర్మం. కాబట్టి రాజుగా నేను చేయవలసిన నా ధర్మాలన్నింటినీ యథాశక్తి, యథాశాస్త్రం పాలిస్తూ వస్తూ ఉన్నాను. తస్య మే తత్ అనుష్ఠానాత్ యాన్ ఆహుః బ్రహ్మవాదినః లోకాః స్యుః కామసందోహాః యస్య తుష్యతి దిష్టదృక్. తస్య మే అటువంటి నాకు, నా ధర్మాలను ధర్మంగా ఆచరిస్తూ వస్తున్న నాకు, తత్ అనుష్ఠానాత్ ఆ విధంగా నా ధర్మాల్ని ధర్మంగా అనుష్ఠించిన నాకు, యాన్ ఏ ఏ కామసందోహాః లోకాః స్యుః ఏ ఏ లోకాలు కలుగుతాయి నా కోరికలకు
తగిన విధంగా ఉన్న సంపన్నమైన లోకాలన్నీ నేను నా ధర్మాలను ధర్మంగా ఆచరిస్తూ వస్తే ఎటువంటి పుణ్యలోకాలు నాకు కలుగుతాయని బ్రహ్మవేత్తలు ఆహుహు చెప్తారో, ఆ విధంగా నేను ఆ పుణ్యాలను ఆర్జించుకునే విధంగానే నా ధర్మాలను ఆచరిస్తూ వస్తూ ఉన్నాను. మన బ్రహ్మవేత్తలేం చెప్తారు? "ఒరేయ్! నువ్వు నీ ధర్మాలను ధర్మంగా ఆచరించావంటే నీకు గొప్ప లోకాలు కలుగుతాయని" చెప్తారు. కాక నువ్వట్లా చేశావనుకో, నీ కర్మలను నువ్వు ధర్మంగా పాలిస్తూ వచ్చావనుకో, అప్పుడు దిష్టదృక్, దిష్టం అంటే అదృష్టం. అంటే ప్రారబ్ధానుగుణంగా ఎవరికి ఏమి కావాలి అని ఇచ్చే ఏ శక్తి ఉన్నదో, ఆ సాక్షి కర్మ ఫలాలకు సాక్షిగా ఉండి వాటిని ప్రదానం చేస్తూ ఉన్న ఏ శక్తి ఉన్నదో, ఆ భగవత్తత్వము తుష్యతి సంతోషిస్తుంది. ఎవరైతే వాళ్ళ ధర్మాలను ఆచరిస్తూ ఉంటే, భగవంతుడు సంతోషిస్తాడు. వాళ్లకు గొప్ప పుణ్యలోకాలు కలుగుతాయని చెప్తారు గదా! ఆ విధంగా వాళ్ళెట్లా చెప్పారో నేనట్లానే ఆచరిస్తూ వస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. యః ఉద్ధరేత్ కరం రాజా ప్రజాః ధర్మేషు అశిక్షయన్ ప్రజానాం శమలం భుంక్తే భగం చ స్వం జహాతి సహ. యః ఎవరైతే రాజు ప్రజాః ధర్మేషు అశిక్షయన్ ప్రజలను ధర్మంలో నిలబెట్టడు. ప్రజల గురించి పట్టించుకోడు. కాబట్టి వీడి ధర్మాన్ని వీడు పాటించడు. కానీ మాత్రము ప్రజల దగ్గర నుంచి కరం ఉద్ధరేత్ వాళ్ళ దగ్గర పన్నులు అవన్నీ వసూలు చేస్తాడు. అటువంటి యహ ఏ రాజున్నాడో, రాజుగా వాడి పనేమి అంటే దండధరుడై తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. ప్రజలను ఆ విధంగా పాలిస్తూ ఉండాలి. అవసరమైన వాళ్ళని రక్షిస్తూ ఉండాలి. వాళ్ళందరూ బ్రతకడానికి మార్గాన్ని చూపిస్తూ ఉండాలి. ఉద్యోగాలవన్నీ చూపిస్తూ ఉండాలి. ఎవరిని వారి వారి ధర్మాల్లో నిలబెడుతూ ఉండాలి. వాళ్ళు చేసుకునే ధర్మానుష్ఠానాలకు అడ్డు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తూ ఉండాలి. ఇవన్నీ చెయ్యడు. కానీ మాత్రం వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తాడు. అటువంటి రాజు ఎవరైనా ఉన్నారు అంటే, అటువంటి రాజు ప్రజల యొక్క శమలం భుంక్తే ప్రజలు చేసుకున్న పాపాన్ని ఈ రాజు అనుభవిస్తాడు. ప్రజలు వారి వారి ధర్మాలను సరిగ్గా ఆచరించట్లేదు అంటే, ఆ పాపము రాజుకు చెందుతుంది. రాజు ఆ విధంగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాలించే విధంగా వాళ్ళ చేత చేయించాలి. అట్లా చేయించకపోతే ప్రజలు అధర్మాత్ములవుతే, ఆ అధర్మం యొక్క పాపము రాజుకు చెందుతుంది. పైగా రాజు యొక్క భగములు, ఐశ్వర్యాలేవున్నాయో అవన్నీ గూడా స్వంభాగం మొత్తం, తన ఐశ్వర్యాలన్నింటినీ కూడా సహా వాడు జహాతి పోగొట్టుకుంటాడు. ఇహము, పరము లేకుండా పోతాడు. ఇక్కడ భూమి మీద వాడికి ఐశ్వర్యాలన్నీ పోతాయి. అక్కడ పరంలో ఈ పాపమంతా వాడి వెంట వస్తుంది. వాడు ప్రజలను ధర్మంగా పాలించవలసిన విధంగా పాలించకుండా ఉంటే వాడెట్లైనా పాపాత్ముడు, అధర్మాత్ముడు అవుతాడు. కాక ప్రజలు కూడా అధర్మాత్ములవుతే ఆ పాపం గూడా రాజుకే వస్తుంది. కాబట్టి పరంలో ఈ పాపమంతా వాడి వెంట ఉంటుంది. ఇహం ఎట్లైనా వాడికి పోతుంది. దాంతో ఇహపరాలు లేకుండా నశిస్తాడు వాడు. తత్ప్రజాః భర్తృపిండార్థం స్వార్థం ఏవ అనసూయవః కురుత అథ అధోక్షజ ధియః తర్హి మే అనుగ్రహః కృతః. తత్ కాబట్టి ఓ ప్రజాః ప్రజలారా, నేను రాజుగా చేయవలసిన నా కర్తవ్యాలన్నీ ధర్మంగా పాలిస్తూ ఉన్నాను. మీరు కూడా మీ మీ కర్తవ్యాలను స్వార్థాన్ని అంటే స్వప్రయోజనాలను, స్వధర్మాలను అదే విధంగా ఆచరించవలసి ఉంటుంది. ఆ విధంగా కురుత చెయ్యండి. ఏ విధంగా చెయ్యాలి అంటే అనసూయవః అసూయ లేని వారై, గుణంలో దోషాలన్నీ చూస్తూ ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా అయథావత్తుగా తెలుసుకుంటూ ఉన్నవాళ్ళు గాకుండా, ధర్మాన్ని యథార్థంగా అర్థం చేసుకుని, గుణాన్ని చూసి, స్వధర్మంలోని గుణాలను చూసి,
పరధర్మంలో ఎంత గుణం కనిపించినా గూడా స్వధర్మాన్ని పోగొట్టుకుని పరధర్మాన్ని ఆచరించవలసిన పని లేదు. చెయ్యరాదు. మీ ధర్మాలను మీరు అసూయ లేకుండా అధోక్షజ ధియః భగవంతుడి పైన బుద్ధి పెట్టుకుని పైగా మీ కర్మలను మీరు చేస్తారు. కానీ భగవంతుడి గురించిన ఆలోచన లేదు అంటే మళ్ళీ అది కూడా ఫలించదు. భగవంతుడి పైన బుద్ధి పెట్టుకుని, మీ మనసుల్లో ఏ అసూయ లేకుండా చిత్తాన్ని శుద్ధంగా ఉంచుకుని, భర్తృపిండార్థం నా పిండం కోసం, పిండము అంటే పైలోకాల్లో నా ఉద్ధతి కోసం, నా ఉద్ధరణ కోసం. ఎందుకు అంటే మీరిక్కడ మీ స్వార్థము అంటే మీ స్వధర్మాలను ఆచరించకపోతే, ప్రజలు ధర్మాన్ని ఆచరించని రాజు ఆ ప్రజల యొక్క పాపాన్ని పొందుతాడు. పరలోకంలో ఈ పాపమంతా నాకు తగులుతుంది కాబట్టి, మీరు నా పరలోక ఊర్ధ్వగతుల కోసము మీ స్వార్థాన్ని, మీ స్వధర్మాన్ని పూరుతా చెయ్యండి. తర్హి దాంతో మే అనుగ్రహః కృతః మీరు నా మీద అనుగ్రహాన్ని చూపించినట్టు. యూయం తత్ అనుమోదధ్వం పితృదేవర్షయః అమలాః కర్తుః శాస్తుః అనుజ్ఞాతుః తుల్యం యత్ప్రేత్య తత్ఫలం. అట్లానే యూయం మీరందరూ గూడా, ఓ పితృదేవతల్లారా, దేవతల్లారా, ఋషుల్లారా, ఓ అమలాహ నిష్కళంక మూర్తుల్లారా మీరందరూ గూడా తత్ దీన్ని నేను నా ధర్మాన్ని ఆచరిస్తాను. నా ప్రజలు వారి ధర్మాలను ఆచరిస్తారు. ఈ విధంగా జరుగుతూ ఉన్న ఈ ధర్మానుష్ఠానాన్ని అనుమోదధ్వం మీరు అనుమోదించండి. మీరు అనుమతించండి. మీరు గూడా ఇక్కడుండి అంగీకరించండి. ఈ విధంగా చేస్తే మీకేమి లాభము అంటే చూపిస్తాను. నేను రాజుగా, వీళ్ళు ప్రజలుగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించవలసి ఉంది. కాక నేను రాజుగా వీళ్ళ చేత వీళ్ళ ధర్మాన్ని ఆచరించమని చెప్పవలసి ఉంది. నా మాట విని వాళ్ళు ఆ ధర్మాలను ఆచరించవలసి ఉంది. దీన్ని మీరు ఆమోదించారనుకో, అప్పుడు కర్త అంటే చెయ్యండి అని నేను చెప్తే వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు గదా! ఆ విధంగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్న కర్తలు. కాక శాస్త ఇట్లా చెయ్యండి అని చెప్తూ ఉన్నవాళ్ళు అంటే నేను. అనుజ్ఞాతుః ఎవరైతే అనుజ్ఞాత అవును అని అంగీకరించారో వాళ్ళు అంటే మీరందరూ. మొత్తం అందరికీ కూడా యత్ప్రేత్య వెళ్ళిపోయినప్పుడు ఆ ఫలము తుల్యం సమానంగా కలుగుతుంది. ఆ పుణ్యము ధర్మాన్ని ఆచరించినప్పుడు కలిగిన పుణ్యమేదున్నదో అది ధర్మాన్ని ఆచరించు, ఈ విధంగా ఆచరించు అని చెప్పిన వాడికి, చేసి చూపించిన వాడికి, అట్లానే ఆ విధంగా ఆచరించిన వాడికి, ఆ విధంగానే దాన్ని ఆమోదించిన వాడికి, ముగ్గురికి గూడా ఆ ధర్మ కార్యంలో ఫలము సమానంగా కలుగుతుంది. అస్తి యజ్ఞపతిః నామ కేషాంచిత్ అర్హసత్తమాః ఇహాముత్ర చ లక్ష్యంతే జ్యోత్స్నావత్యః క్వచిత్ భువః. కేషాంచిత్ కొంతమందికి యజ్ఞపతిః నామ అస్తి. యజ్ఞపతి అని ఒక తత్వమున్నది అని అంటారు కొంతమంది పెద్దలు. ఓ అర్హసత్తమాః, ఓ పూజనీయులారా, వాళ్ళేమంటారంటే జ్యోత్స్నావత్యః భువః క్వచిత్ ఇహాముత్ర లక్ష్యంతే ఇతి. ప్రకాశవంతమైన లోకాలు, దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్న లోకాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, పరంలో ఉన్నాయి అని చెప్తారు గదా! ఆ రకంగా ఇక్కడ, అక్కడ ఇన్ని లోకాలు, ఇన్ని పుణ్యలోకాలు ఉండాలి. ప్రకాశవంతమైన లోకాలుండాలి. అందం తమస్సుతో నిండి ఉన్న చీకట్ల లోకాలు గాదు. ప్రకాశంతో నిండి ఉన్న ఊర్ధ్వలోకాలు ఉన్నాయి అని చెప్తారు గదా! ఆ లోకాలెట్లా కలుగుతాయి అంటే యజ్ఞపతి ఉన్నాడు.
యజ్ఞాలను చేస్తే లేదా కర్మలను యజ్ఞంలాగా భగవతర్పణంగా చేసిన కర్మలు యజ్ఞాలవుతాయి. ఆ విధంగా యజ్ఞాలుగా వాటిని చేస్తే, ఆ విధంగా ధర్మాన్ని యజ్ఞాల్లాగా ఆచరించిన వాళ్లకు పుణ్యలోకాలను ఫలంగా ఇచ్చే ఆ యజ్ఞపతి ఉంటాడని చెప్తారు. అట్లా ఉన్నాయని చెప్పి, ఆ విధంగా ధర్మాన్ని ఆచరించి, ఆ స్థితిని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కొంతమందిని చూసుకున్నాను. వాళ్ళెవరో నాకు తెలిసిన వాళ్ళు చెప్తాను. మనోః ఉత్తానపాదస్య ధ్రువస్యాపి మహీపతేః ప్రియవ్రతస్య రాజర్షేః అంగస్య అస్మత్పితుః పితుః ఈదృశానాం అథ అన్యేషాం అజస్య చ భవస్య చ ప్రహ్లాదస్య బలేః చాపి కృత్యమస్తి గదాభృతా దౌహిత్రాదీన్ ఋతే మృత్యోః శౌచాన్ ధర్మవిమోహితాన్ వర్గస్వర్గాపవర్గాణాం ప్రాయేణ ఐకాత్మ్య హేతునా. మనువు గారున్నారు, స్వయంభువ మనువు. ఆయన కొడుకులున్నారు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు. ఈ రాజర్షి ప్రియవ్రతుడు, ఆ ఉత్తానపాదుడు, స్వయంభువ మనువు, వీళ్లే కాక ఉత్తానపాదుడి యొక్క కొడుకు ధ్రువుడు, ఆ రాజుగారు మహీపతి. పైగా అస్మత్ పితుహు పితుహు, మా నాన్నగారు మా తాతగారు అంగులవారు. అజస్య అజులు, మన బ్రహ్మదేవుడు. భవుడు, మన శివుడు. ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి. ఇటువంటి వాళ్ళు ఈ దృశానాం అథ అన్యేషాం ఎంతో మంది ఉన్నారు. అసలు మా వంశంలోనే మా తాతగారు, వాళ్ళ నాన్నగారు, మా బాబాయి గారు, వాళ్ళ నాన్నగారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. మనువు గారు, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు, ధ్రువుడు, అంగుడు. ఇంతటి వాళ్ళందరూ, గొప్ప గొప్ప వాళ్ళందరూ మా వంశంలోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాక అటు చూస్తే బ్రహ్మదేవుడు, శివుడు, వీళ్ళతో పాటు ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఇంతమందికి కూడా ఏంటో మరి ఆ గదాభృతుడున్నాడు గదా! గదను ధరించి ఉన్నవాడు, ఆయనతో ఏదో కృత్యమస్తి. ఆయనతోటి ఏదో ఒక పనున్నది వీళ్ళకు. వీళ్ళందరూ ఏదో విధంగా ఆయనతో ఏదో ఒక పని పెట్టుకుంటారు. ఆయన్ని వదిలిపెట్టి ఉండరు. దేవతలా, దానవులా అని సంబంధం లేదు. దేవతలవ్వచ్చు, దానవులవ్వచ్చు, మనుషులవ్వచ్చు, ఎవరైనా గావచ్చు. ప్రతి వాళ్ళు, ఇదిగో అజుడు, భవుడు దేవుళ్ళనుకో, ప్రహ్లాదుడు, బలి దానవుడనుకో, మా తాతగారు లాంటి వాళ్ళందరూ మనుషులనుకో, మనుషులు లేదు, దేవతలు లేరు, దానవులు లేరు. అందరికీ మరేంటో ఆ గదాభృతుడితోటి పని. తప్పకుండా ఆయనతోటో పని పెట్టుకుంటారు వీళ్ళు. ఏం పనో ఏంటో. అయితే అందరూ అట్లనే ఉంటారా? మా వాళ్ళే ఉన్నారు మా వంశంలోనే. ధర్మ విమోహితులు. ధర్మమేంటో, అధర్మమేంటో తెలియక, అయథావత్తుగా అర్థం చేసుకుని, శోచనీయులు, అయ్యో అని జాలి పడాలి అటువంటి వాళ్ళు. అదిగో మా వంశంలో ఒకాయనున్నాడు. మృత్యువు, మృత్యుదేవత యొక్క దౌహిత్రుడు అంటే మనవడు. ఎవరు? మా నాన్న వేణుడు. అటువంటి వాళ్ళను రుతే, అట్లాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని వదిలిపెడితే, ఇటువంటి వాళ్ళు శోచనీయులు, అయ్యో అని బాధపడాలి వాళ్ళని చూస్తే. వాళ్ళకి ధర్మం ఏంటో తెలీదు, అధర్మం ఏంటో తెలీదు, ధర్మాన్ని పాటించడం వల్ల లాభం ఏంటో తెలీదు, భగవంతుణ్ణి తగులుకుని ఉండడం అంటే ఏంటో తెలీదు. అట్లాంటి అజ్ఞానంతో తమో అంధకారంలో ఉన్న వాళ్ళని వదిలిపెడితే అక్కడక్కడ ఒకళ్ళిద్దరిని, మిగిలిన వాళ్ళందరూ ఏంటో భగవంతుణ్ణి తగులుకుని ఉంటారు. ఎందుకు అంటే, ఏది కావాలన్నా సరే. ఎందుకు అంటే, ఏది కావాలన్నా సరే. ఆ వర్గమున్నది. చతుర్విధ పురుషార్థం అని జెప్తారు. నీకు ధర్మం కావాలా? అర్థం గావాలా? కోరికలున్నాయా? మోక్షం గావాలా? పట్టు ఇదిగో భగవంతుడున్నాడు అని చూపిస్తారు. వాటిలో ఏవైనా సరే ధర్మార్థ కామాలో, లేదా మోక్షము కావాలనుకున్న వాళ్ళు కామాత్ములైనా సరే, అర్థపరులైనా సరే, ధర్మాత్ములైనా సరే, మోక్షకాంక్షులు ముముక్షువులైనా సరే, ఇదిగో ఈయన్నే పట్టుకుంటారేంటో మరి. మనుషులు గావచ్చు, దేవతలు గావచ్చు, దానవులు గావచ్చు, ఎవరైనా సరే. లేదా స్వర్గం కావాలి, స్వర్గభోగాలు కావాలి అని ఆశపడేవాళ్ళు, అపవర్గం కావాలి, నిశ్రేయసం కావాలనే వాళ్ళు, వాళ్ళు వీళ్ళని లేదు. ప్రతి వాళ్ళు ఈయననే పట్టుకుంటారేంటో మరి.
కాక ప్రాయేణ బహుశః ఐకాత్మ్య హేతునా ఆత్మైక్యము ఆత్మ ఒకటి, నేను ఒకటి అని 2గా గాదు. ఉన్నది ఒకటే అని ఏకాత్మ భావన కోసం కూడా, అద్వైతం కోసం కూడా ఆ అద్వితీయమైన పదార్థాన్నే పట్టుకుంటారు. ప్రపంచంలో విషయాలు కావాలంటే స్వర్గాపవర్గాలు కావాలన్నా సరే, ఏదో చతుర్విధ ఫలాలు కావాలన్నా సరే, లేకపోతే ఏకాత్మ భావన కోసం కూడా సరే, తెలివి కలిగిన వాళ్ళు ఏంటో ఈయన్నే పట్టుకుంటారు. మూర్ఖులు మా నాన్నలాంటి వాళ్ళు మాత్రం వదిలిపెడతారు. అదొకటి వేరే విషయం. వాళ్ళని గురించి మనం బాధపడాలి ఏం చేస్తాం గానీ, వాళ్ళని పక్కన పెడితే ఇదిగో ఇది విషయము. అందుకనే నేనిప్పుడు దాని గురించి ఆలోచన చేస్తున్నాను. ఎందుకు, ఎందుకు ప్రతి వాళ్ళు ఆయన్నే పట్టుకుంటారు అని. ఇంక నేను చెప్తాను వినండి నాకర్థమయింది. యత్పాదసేవాభిరుచిః తపస్వినాం అశేష జన్మ ఉపచితం మలం ధియః సద్యః క్షిణోతి అన్వహం యథతి సతి యథా పదాంగుష్ట వినిసృతా సరిత్. యత్ ఏదైతే ఎవరి యొక్క పాద సేవ చేస్తూ ఉంటే ఆ రుచి పెరుగుతూ ఉండాలి. ఇవన్నీ చదువుతూ ఉంటే, ఆత్మతత్వం గురించి తెలుసుకుంటూ ఉంటే, పరమాత్మ జ్ఞానం కలుగుతూ ఉంటే, ఆ రుచి పెరుగుతూ ఉండాలి. అట్లా పెరుగుతూ, పెరుగుతూ ఉంటే ఆ తాపసికులకు అది కావాలి, కావాలి అని తపిస్తున్న వాళ్లకు, వాళ్ళలో ఆ రుచి ఎట్లా పెరగాలి? ఏధతి సతి అంతకంతకు లోపల ఆ రుచి పెరుగుతూ ఉండాలి. ఇక్కడికొచ్చి కూర్చొని వింటారు. ఒకరోజు వింటారు, రెండో రోజు రాకుండా మాయమైపోతారు. లేదా కొన్నాళ్ళు వింటారు. అయినా గూడా వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు వింటారు. కొంతమందయితే ఇంక అప్పుడప్పుడు వస్తుంటారు. అప్పుడప్పుడు రారు. ఈ రకంగా ప్రపంచంతో సంబంధం బెట్టుకుని ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు బెట్టుకుని 2 పడవల మీద ప్రయాణాలు చేస్తున్న వాళ్ళందరూ గూడా ఉంటారు. కానీ ఎవరికైతే ఈ రుచి పెరిగి ఇంకా దాన్ని పట్టుకోవడం, పట్టించుకోవడం మానేసి, ఇది లోపల వృద్ధి చెందుతూ ఉంటే ఏధతి సతి, దాంతో వాళ్ళు అదే గదాభృతుడు గదాభృతుడంటే ఇంక అర్థం గూడా చూసుకుందాం. గదలంటే వాక్కులనర్థం. వాక్కులను ధరించి ఉన్నవాడు అనర్థం. వాక్కులను ధరించి ఉన్నది మౌనం అని ఒక అర్థం. కాక వాక్కులను ధరించి ఉన్నది వేదాలను ధరించి ఉన్నవాడు వేదమయుడు అని ఒక అర్థం. గద అంటే బుద్ధి అని గూడా అర్థం ఉన్నది. బుద్ధిని ధరించి ఉన్నవాడు జ్ఞానం అనర్థం. ఎన్ని విధాలుగా చూసినా సరే పరాత్మ. ఆ పరాత్మ మీద రుచి అంతకంతకు పెరుగుతూ ఉంటే అది కావాలని తపిస్తున్న వాళ్ళెవరున్నారో వాళ్ళ యొక్క ధియః బుద్ధిలో ఉన్న అశేష జన్మ ఉపచితం మలం ఎన్నో జన్మల నుంచి వాళ్ళు సంపాదించుకుని కూడబెట్టుకుని వస్తూ ఉన్న సంచితమైన ఆ మలినాలు మాలిన్యమంతా ఏమున్నదో అజ్ఞానము అదంతా గూడా సద్యః వెంటనే క్షిణోతి నశించిపోతూ ఉంటుంది. ఈ రుచి పెరుగుతూ ఉంటే లోపల వాళ్ళ బుద్ధిలో ఉన్న అజ్ఞానము తొలగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇక్కడ గద అంటే బుద్ధి అనర్థం. దాన్ని ధరించి ఉన్నది జ్ఞానం. జ్ఞానం కలుగుతూ ఉంటే దాంతో సంబంధం బెట్టుకుంటే ఏదో కృత్యమస్తే ఏదో ఒక పని దాంతోటే బెట్టుకుంటే, ఏ పనైనా సరే దాంతోటి తగులుకుని చేస్తూ ఉంటే, అప్పుడు ఆ బుద్ధిలోని అజ్ఞానం తొలక్కేం చేస్తుంది? జ్ఞానంతో సంపర్కం ఉంటూ ఉండగా, ఆ విధంగా ఏ విధంగానైతే పదాంగుష్ట వినిసృత హరిపాద అంగుష్టం నుంచి స్రవిస్తూ ఉన్నదేదున్నదో ఆ సరిత్ నది అంటే గంగా నది. గంగా నది ఏ విధంగా పావనం చేస్తుందో ఆ విధంగా ఈ జ్ఞాన గంగా ప్రవాహము లోపల ఆ రుచి పెరుగుతూ ఉంటే అది వృద్ధి చెందుతూ వాళ్ళ బుద్ధిని శుద్ధి చేస్తూ ఉంటుంది. వినిర్ధూత అశేష మనోమలః పుమాన్ అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్ యత్ అంగ్రిమూలే కృతకేతనః పునః న సంసృతిం క్లేశవహాం ప్రపద్యతే. ఆ విధంగా ఆ పుమాన్ మనిషెవడున్నాడో గదాభృతుణ్ణి ధరించి ఉన్నాడు. అసలు గదలను ధరించి ఉన్నవాడు ఎవరున్నారో వాణ్ణి వీడు ధరించి ఉన్నాడంటే, దాన్నే పట్టుకుని ఉన్నాడు అంటే, ఇంకా అటువంటి మనిషెవడున్నాడో
వాడు వినిర్ధూత అశేష మనోమలః అశేషమైన మనోమాలిన్యాలన్నీ దులిపేసినట్టు మొత్తం అంతా శుద్ధమైపోతే, అప్పుడు దేంతో ఉంటాడు వాడు? అసంగము, విజ్ఞానంతో ఉంటాడు. అసంగం అంటే వైరాగ్యం. దేనితో తగులుకొని ఉండడు. రాగం ఉండదు దేనిపైన. విజ్ఞానము. ఇదేదో ఉన్నది ఆత్మతత్వ జ్ఞానము అని దాని మీద ధ్యాసతో ఉంటాడు జిజ్ఞాసువు గదా! అసంగం ఒకవైపు, విజ్ఞానం ఒకవైపు, వైరాగ్యం ఒకవైపు, జ్ఞానం ఒకవైపు. ఈ జ్ఞాన వైరాగ్యాలు విశేషంగా వాడిలో ఉంటాయి. అంతటి వీరుడవుతాడు వాడు. ఆ రకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏదైతే అంగ్రిమూలే కృతకేతనః ఆ పాద మూలాన్ని అసలు ఈ పాదమేదున్నదో మన జగత్ దానికి మూలమేమి అని దాని మూలాన్ని పట్టుకున్నవాడు అక్కడే ఉన్నవాడెవడున్నాడో, పదాన్ని పట్టుకున్నవాడు, దాన్నే వాడి నికేతనము, కేతనము వాడి గుర్తు చేసుకున్నాడు. వాడక్కడే గుర్తు చేసుకున్నాడు. అక్కడే ఉన్నాడు. దాంతో పునః మళ్ళీ వాడు క్లేశవహాం సంసృతిం దుఃఖమయమైన, క్లేశవహమైన ఈ సంస్కృతి అంటే సంసారంలోకి ప్రపద్యతే మళ్ళీ సంసారాన్ని వాడు పొందడు. మళ్ళీ జన్మల్లోకి రాడు. జ్ఞానంతో ఉంటే కర్మల్లోకి రాడు గదా! కర్మలు లేకపోతే జన్మలు లేవు. కాబట్టి జ్ఞానాన్ని పట్టుకున్నాడంటే కర్మలుండవు కాబట్టి జన్మల్లోకి మళ్ళీ వాడు రాడు. అందుకని మీరేం చెయ్యండంటే మీకు మార్గం చూపించడం గూడా నా ధర్మం మరి రాజుగా కాబట్టి, మీరు నా ప్రజలు గాబట్టి చెప్తున్నాను వినండి. తం ఏవ యూయం భజత ఆత్మవృత్తిభిః మనోవచక్కాయ గుణైః స్వకర్మభిః అమాయినః కామదుఘాంగ్రి పంకజం యథా అధికార అవసిత అర్థ సిద్ధయః. యూయం మీరందరూ మనోవచక్కాయ గుణైః స్వకర్మభిః మీ మనసులతో చేసే కర్మలు, మాటలతో చేసే కర్మలు, దేహంతో శరీర ఇంద్రియాలతో చేసే కర్మలు, మీ గుణాలతో చేసే కర్మలు. ఎందుకంటే మన గుణాలు గూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటి వల్ల కర్మలు జరుగుతుంటాయి. మన చేతులు, కాళ్ళు మొదలైన ఇంద్రియాలు కదులుతుంటాయి. వాటితో కర్మలు జరుగుతుంటాయి. మనం మాట్లాడుతూ కర్మలు చేస్తూ ఉంటాము. మనసుతో పనులు, సంకల్పాలతో చేస్తూ ఉంటాము. ఈ రకంగా మీరు మనసులతో, మాటలతో, శరీరంతో, మీ గుణాలతో ఏ కర్మలు చేస్తున్నారో ఆ కర్మలన్నింటితో దారిన పోయే ప్రపంచ కర్మలు చెయ్యకండింక. వాటన్నింటితో ఆత్మవృత్తులన్నింటినీ పెట్టుకుని వాటన్నింటితో కలిపి తం ఏవ ఆ తత్వాన్నే మీరు యూయం భజత భజించండి, చేరుకోండి. మీ మనసుతో, మాటలతో, దేహంతో, మీ గుణాలతో ఏ కర్మలు జరగాలన్నా సరే అన్ని కర్మలు, అన్నీ మీ చిత్తవృత్తులను తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర నిలపండి. అన్నింటితో ఆయన్నే చేరండి. అక్కడే ఉండండి. ప్రపంచంలో అనాత్మల్లో తిరక్కండి. ఆత్మ దగ్గరే ఉండండి. ఎట్లా మళ్ళీ బలవంతంగా గాదు. అమాయినః నిష్కపటంగా ఏం చేస్తున్నారో తెలుసుకుని ఈ విధంగా చెయ్యండి. కామదుఘ అంగ్రి పంకజం కామధేనువు లాంటి పాద పద్మాన్ని చేరి అక్కడే ఉండండి. యథా ఏ విధంగానైతే అధికారం ఉన్నదో మీకు, కొంతమంది మీలో కర్మాధికారులు కావచ్చు, యజ్ఞ కర్మలు మొదలైనవి ఉపాసనలన్నీ చేస్తూ ఉండొచ్చు. కొంతమంది మీలో జ్ఞానాధికారులు కావచ్చు. మీ అధికారాన్ని బట్టి మీరు మందమధ్యాధికారులా, ఉత్తమాధికారులా బట్టి, దాన్ని బట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ అవసితమై ఉన్నారో, అక్కడక్కడ మీరు ఏ ప్రయోజనాన్ని, అర్థాన్ని కోరుతున్నారో, ఆ అర్థాన్ని, ఆ కోరికను కామధేనువై తీర్చే ఏ పదమున్నదో, దాన్ని చేరి అది సిద్ధిగా పొందిన వాళ్ళే అక్కడే ఉండండి. అసౌ ఇహ అనేక గుణః అగుణః అధ్వరః పృథగ్విధ ద్రవ్య గుణక్రియా ఉక్తిభిః సంపద్యతే అర్థాశయ లింగ నామభిః
విశుద్ధ విజ్ఞాన ఘనః స్వరూపతః. అస్సలు ఈయనెవరు? ఎక్కడ పోయి ఉండండి, ఉండండి, ఉండండి అని చెప్తున్నానో ఇంతకు ఆయనెవరు? ఆయన అసలు టెక్నికలీ అగుణః. ఆయనకు గుణాలు లేవు. ఆయన నిర్గుణుడు. అయినా కూడా అధ్వరః ఈ యజ్ఞ రూపంగా, కర్మల రూపంగా అనేక గుణాలతో ఉన్నట్టుగా ఉంటాడు. ఆ యజ్ఞ రూపంగా ఉన్నప్పుడు ఆయన పృథక్ విధః అనేక విధాలైన ద్రవ్య రూపంగా ఆయనే ఉంటాడు. అనేక విధాలైన గుణాలుగా ఆయనే ఉంటాడు. క్రియలుగా ఆయనే ఉంటాడు. ద్రవ్యాలుగా, గుణాలుగా, క్రియలుగా, ఉక్తులుగా, వాక్కులుగా, వేద మంత్రాలుగా కూడా ఆయనే ఉంటాడు. ఇక్కడ మీరు ఆ యజ్ఞ స్వరూపమే. ఆ యజ్ఞ కుండము అదే స్వరూపము. అందులో ఉపయోగించే సృక్కులు, స్రువాలు అదే స్వరూపము. హుతమవుతూ ఉన్న హవిస్సులు అదే స్వరూపము. ఆ వేద మంత్రాలు అదే స్వరూపము. మొత్తం అంతా కలిపి ఆ యజ్ఞ స్వరూపం ఉన్నది. ఆ యజ్ఞ స్వరూపాన్ని ఆ విధంగా మీరు భజించండి. దాన్ని ఆ విధంగా చేరండి. అర్థాశయ లింగ నామభిః. అర్థమంటే ఏ ప్రయోజనాన్ని ఆశించి, ఏ ఆశయాలతో, ఏ మనస్థితులతో, ఏ లింగములు, రూపాలు, నామాలతో, నామరూపాత్మకమైన వీటన్నింటిగా కనిపిస్తూ ఉన్నదేదున్నదో అది స్వరూపతః విశుద్ధ విజ్ఞాన ఘనమది. పరిశుద్ధమైన, విశేషమైన, శుద్ధమైన విజ్ఞానము ఘనీభవించిన స్వరూపమది. అంతటి ఘనమైన విజ్ఞాన స్వరూపము దగ్గర కర్మలు ఉండవు. మీరు కర్మలు చేస్తూ ఉన్నారు గదా! చేస్తున్న కర్మల్ని కర్మలుగా చేశారంటే మాత్రము జ్ఞానానికి దూరమవుతారు. కానీ కర్మలు చేస్తూ ఉన్నారు గాబట్టి, అసలు ఈ కర్మలు కూడా అదే స్వరూపం. ఆ జ్ఞానం యొక్క స్వరూపమే ఈ కర్మ. ఆ జ్ఞానం యొక్క స్వరూపమే ఈ ధర్మం. ఆ జ్ఞానం యొక్క స్వరూపమే ఈ యజ్ఞము అని ఆ యజ్ఞ స్వరూపంగా దాన్ని మీరు చేరుకున్నారనుకోండి. మీరు చేరుకున్నది కర్మల ద్వారా చేరుకున్నా గూడా కర్మ జ్ఞాన స్వరూపం గాబట్టి, యజ్ఞంగా దాన్ని పట్టుకున్నా గూడా, యజ్ఞంతో పట్టుకున్నా గూడా, ఆ యజ్ఞము ఘనీభవించిన, మూర్తీభవించిన జ్ఞానస్వరూపం కాబట్టి, మీరు దాన్ని పట్టుకున్నారంటే మాత్రం, మళ్ళీ పునరావృత్తి జన్మల్లోకి రావడం అన్నది ఉండదు. ఆ విధంగా అసలు నిర్గుణమై ఉన్న ఆ తత్వమేదున్నదో, స్వరూపతః ఘనీభవించిన విజ్ఞాన స్వరూపమై ఉన్నదేదున్నదో, అది గూడా విశుద్ధము. రెండోది లేదు, అద్వితీయమది. అటువంటి అద్వైత జ్ఞానము ఘనీభవించిన స్వరూపము. దానికి అందుకనియే గుణాలు లేవు. ఇప్పుడు అధ్వరమన్న రూపంగా అనేక గుణాలతో, ద్రవ్యగుణ క్రియ వాక్కులతో, కోరికలుగా, సంకల్పాలుగా, నామరూపాత్మకమైన ఈ యజ్ఞ స్వరూపంగా కనిపిస్తూ ఉన్నది అని మీరు అర్థం చేసుకోండి. ప్రధాన కాల ఆశయ ధర్మ సంగ్రహే శరీరే ఏషః ప్రతిపద్య చేతనాం క్రియాఫలత్వేన విభుః విభావ్యతే యథా అనలః దారుషు తద్గుణ ఆత్మకః. ఆ విభుః ఈ విభూతులన్నీ ఎవరివో ద్రవ్య గుణ క్రియాత్మకమైన నామరూపాత్మకమైన ఈ జగత్తుగా కనిపిస్తున్నదంతా ఎవరివై ఉన్నాయో ఎవరై ఉన్నారో ఆ విభుః ఎట్లా విభావ్యతే తెలియబడుతూ ఉంటాడు అంటే క్రియాఫలత్వేన కర్మలుగా, కర్మ ఫలాలుగా అంటే కర్మలుగా, కార్యాలుగా వ్యక్తమవుతూ ఉంటాడు. ఎట్లా అంటే యథా దారుషు ఒక కర్ర ఉన్నదనుకోండి, లేదా ఒక ఇనుప కడ్డీ ఉన్నదనుకోండి, ఒక రాయి ఉన్నదనుకోండి, అటువంటి వాటిలో కాల్చే గుణము వాటంతట అది ఉండదు. అయితే కానీ ఒకవేళ వాటికి ఆ ఇనుప కడ్డీకి గాని, కర్రకు గాని వాటికి అనలము అగ్ని సంపర్కం కలిగిందంటే, అవే కాలుస్తున్నట్టుగా కనిపించినట్టు, ఇక్కడ ఆ రూపాలలో ఆయన చేరి,
ఆ రూపాలకున్న గుణాలను ప్రవర్తింపచేస్తూ ఉండడం చేత, ఆయన ఉండడం చేత గుణాలు కర్మలు చేస్తూ ఉంటే కదిలి, ఆ కర్మలన్నీ ఆయనే చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ప్రధానము ప్రకృతి, కాలము, ఆశయము, ధర్మము మొదలైన సమూహంతో కూడి ఉన్న ఏ శరీరం ఉన్నదో అటువంటి శరీరాల్లోకి చేతనుడిగా అంటే జీవభావనతో ప్రతిపద్య చేరి ఆ దేహాలలో నుంచి ఆయన ప్రకాశిస్తూ ఉంటే ఏదో ఆ కర్రకు దానంతట అది వెలిగే గుణం లేకపోయినా గూడా, కాల్చే గుణం లేకపోయినా గూడా, ఈ అగ్ని సంపర్కం వల్ల కాలుస్తున్నట్టుగా, ఈ రూపాలకు వాటంతట వాటికి చైతన్యం లేకపోయినా గూడా, ఆయనతో కూడి ఉండడం చేత, ఆయన అందులో ప్రవేశించి ఉండడం చేత అవన్నీ కూడా చైతన్యవంతమైనట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ గుణాలతో అవి భాసిస్తూ ఉంటాయి. వాటితో కూడి ఉన్నందుకు ఈయన గుణాలతో ఉన్నట్టుగా సగుణంగా కనిపిస్తూ ఉంటాడు. అహో! మమ అమి వితరంతి అనుగ్రహం హరిం గురుం యజ్ఞభుజాం అధీశ్వరం స్వధర్మయోగేన యజంతి మామకాః నిరంతరం క్షోణితలే దృఢవ్రతాః. ఓహో! అమ్మీ మమ ఇదిగో నా వాళ్ళు వీళ్ళందరూ. నా పైన అనుగ్రహం వితరంతి ఎంత అనుగ్రహాన్ని చూపిస్తున్నారో ఇక్కడున్న ఈ ప్రజలందరూ నా వాళ్ళందరూ మామకాహ నా వాళ్ళు. ఇక్కడున్న నా ప్రజలందరూ నా వాళ్ళందరూ నా పైన ఎంత అనుగ్రహం చూపిస్తున్నారంటే నిరంతరము ఈ క్షోణితలే ఈ భూమి మీద ఈ దృఢమైన వ్రతంతో ఉన్నవాళ్లే ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఇంక ఇప్పటి నుంచి తర్వాతంతా అనుష్ఠానం చేస్తారని కాదు. మీరిట్లా చేస్తూ వస్తూనే ఉన్నారు. అందుకనే నేను అనువాదం చేస్తున్నాను. పైగా ఇట్లా చెయ్యండి అని చెప్పడం నా కర్తవ్యం కాబట్టి కూడా చెప్తున్నాను. కానీ మీరందరూ ఆల్రెడీ ఈ భూమి మీద ఇటువంటి దృఢమైన వ్రతానుష్ఠానం కలిగిన వాళ్ళై స్వధర్మ యోగేన మీ స్వధర్మాలతో కూడి ఉన్న వాళ్ళై నిరంతరము ఏ అంతరాయము లేకుండా ఆ హరిని, ఆ గురువును యజ్ఞభాక్ యజ్ఞంలోని హవిర్భాగాన్ని భుజించేవాడైన యజ్ఞానికి అధీశ్వరుడైన ఈశ్వరుణ్ణి మీ ధర్మాలతో నిరంతరము దృఢమైన వ్రతాలతో యజంతి పూజిస్తూనే ఉన్నారు. నా మీద ఎంత దయ చూపిస్తున్నారు. మీ ధర్మాలను మీరు ఆచరించడం వల్ల మీరు నన్ను నా ధర్మంలో నిలబెట్టి ఉంచుతున్నారు. మీ ధర్మాలను మీరు ఆశ్రయించడం వల్ల, ఆచరించడం వల్ల నా ధర్మంలో నుంచి నేను జారిపోకుండా, నేను పాపాల్లోకి పతనం అవ్వకుండా నన్ను నిలబెడుతున్నారు. నా పైన ఎంత అనుగ్రహం చూపిస్తున్నారు. మా జాతు తేజః ప్రభవేత్ మహారుద్ధిభిః తితిక్షయా తపసా విద్యయా చ దేదీప్యమానే అజిత దేవతానాం కులే స్వయం రాజకులాత్ ద్విజానాం. ఈ ద్విజులెవరున్నారో రెండో జన్మ జ్ఞానంతో రెండో దేహాన్ని ధరించి ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళ కులము ఆ సమూహం ఎట్లా ఉన్నది? తితిక్ష అన్నింటినీ శీతోష్ణ సుఖ దుఃఖాలను తట్టుకునే తితిక్షతో, తపస్సుతో, విద్యతో, వైరాగ్యంతో, జ్ఞానంతో, జ్ఞానము, వైరాగ్యము, తితిక్ష వీటన్నింటితో అజితుడు అన్నింటినీ జయించిన వాడు, ఆయన్ని జయించడం కష్టం. అటువంటి వాడు దేవతగా కలిగిన వాళ్ళు, భగవంతుణ్ణి దేవతగా ఆరాధిస్తూ తపస్సుతో, విద్యతో, జ్ఞాన వైరాగ్యాలతో, తితిక్షతో వాటితో స్వయంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్న ఈ ద్విజాతులందరిలో ఎప్పుడూ కూడా జాతు రాజకులాలకుండే మహావృద్ధులన్నీ చూసి ఆహా రాజులందరూ ఎంత ఉద్ధతితో ఉంటారు, అట్లా ఉండాలి అని వాళ్ళ తేజస్సు, క్షాత్ర తేజస్సు, ఈ బ్రహ్మ తేజస్సును మా ప్రభావితం చెయ్యకుండుగాక.
కర్మల్లో ఉన్నవాళ్ళు ఏవేవో సాధిస్తూ ఉంటారు. ఏవేవో సంపాదించుకుంటూ ఉంటారు. కూడబెట్టుకుంటూ ఉంటారు. అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు తపస్సులతో, విద్యలతో, జ్ఞానాలతో, తితిక్షలతో వాటితో ఉంటారు. జ్ఞాన వైరాగ్యాలతో ఉండి అన్నీ వద్దు వద్దు అనుకుంటున్న వాళ్ళకి అనుభవాలు ఉండవు. అటువంటి ప్రాపంచికమైన, లౌకికమైన ఆనందాలు, సుఖాలు ఉండవు. వీళ్ళు ఒకవైపు జ్ఞానంతో ఉండి, జ్ఞాన వైరాగ్యాలతో, తితిక్షలతో వాటితో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు చాలా సంపాదించుకుని అనుభవిస్తూ ఉంటే మనకు గూడా అట్లా ఉంటే బాగుండు గదా! అన్న ఆలోచన ఎప్పుడూ అస్సలు ఏమాత్రము కలుగకుండుగాక అని అంటూ ఉన్నారాయన. బ్రహ్మణ్యదేవః పురుషः పురాతనः నిత్యం హరిః యచ్చరణాభివందనాత్ అవాప లక్ష్మీం అనపాయినీం యసః జగత్పవిత్రం చ మహత్తమాగ్రణీః. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళందరూ. కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఏవేవో పనులు చేసుకుంటూ, ఏవో సాధిస్తూ ఉంటారు, ఏవో అనుభవిస్తూ ఉంటారు, ఏవో సుఖాలు పొందుతూ ఉంటారు. అవును. అవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. జ్ఞాన మార్గంలో ఉండి ఇక్కడ కూర్చొని చదువుకుంటున్న మనకు అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. మనం కావాలనే వద్దని దూరంగా ఉంటాము. ఒక్కొక్కసారి మనకు గూడా అవి కావాలని ఆశ అనిపించొచ్చు. అనిపించినప్పుడు మీరు మీ మనసుకి ఏం చెప్పుకోవాలంటే జాగ్రత్త పడండి. ఈ విషయం గుర్తు చేసుకోండి. ఇక్కడ నేను చెప్తున్న విషయం గుర్తు చేసుకోండి. మీరేం చెప్పుకోండంటే మీ మీ మనసులకు అసల బ్రహ్మణ్య దేవుడు, బ్రాహ్మలను దేవతలుగా చూస్తూ ఉన్నవాడెవరున్నాడో పరాత్మ కూడా, ఆ పరమ పురుషుడు, ఆ పురాతనుడు, ఆ హరి కూడా నిత్యము వాళ్ళ ఆచరణను అనుసరిస్తూ ఉంటాడు. వాళ్ళు ఏమి ఆచరిస్తున్నారని చూసి అభినందిస్తాడు, సంతోషిస్తూ ఉంటాడు. కర్మ మార్గంలో ఉండి ప్రపంచంలో పనులు చేసుకుంటూ, తిరుగుతూ ఏవో సాధిస్తున్న వాళ్ళని చూసి, ఏవో అనుభవాలన్నింటినీ పొందుతున్న వాళ్ళని చూసి భగవంతుడు చాలా సంతోషించడము, వాళ్ళ మార్గాన్ని, వాళ్ళ ఆచరణను ఫాలో అవ్వడం అవన్నీ ఆయన చెయ్యరు, పట్టించుకోరు. బ్రహ్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉండి ఎవరెవరైతే జ్ఞానాన్ని, జ్ఞాన మార్గంలో చెప్తున్న విధానాలను, జ్ఞాన వైరాగ్యాలను ఆచరిస్తున్నారో వాళ్ళను చూసి, వాళ్ళ ఆచరణలను చూసి ఆయన అభినందిస్తారు. ఆయన చాలా గొప్పగా ప్రశంసిస్తారు నిత్యము. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అల్పమైన, తాత్కాలికమైన, క్షణికమైన సుఖాలను అనుభవించే కర్మ మార్గంలోని కర్మిష్ఠులను చూసి వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు గదా! అని మీకనిపిస్తే ఒకవేళ ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి భగవంతుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు. ఆయన ఎప్పుడు మీరేం చేస్తున్నారని చూసి ఆనందిస్తూ ఉంటాడు. ఆయన మహత్తమాగ్రణీః మీకు ఆయన ముందుండి నడిపిస్తున్నాడు. కర్మ మార్గంలో ఉండి కర్మలు చేసుకుంటున్న వాళ్ళకి వాళ్ళ ప్రారబ్ధం ముందుండి వాళ్ళని నడిపిస్తుంటుంది. వాళ్ళ కర్మ వాళ్ళని నడిపిస్తుంటుంది. మీకు జ్ఞానంలో ఉన్న వాళ్ళకు, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకు జ్ఞానము, భగవత్ స్వరూపము ముందుండి మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రారబ్ధ కర్మ నడిపిస్తూ ఉంటే ఎందుకేం జరుగుతుందో తెలియకుండా దాని వెంటబడిపోయి కర్మలు చేసుకుంటూ సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తున్న వాళ్ళని గురించి మీరు పట్టించుకుంటారా? అది చూసి కావాలని కోరుకుంటారా? జ్ఞాన మార్గంలో మీకు భగవంతుడే జ్ఞాన స్వరూపము ముందుండి నడిపిస్తూ ఉంటే, ఆయనను అనుసరించడము అవసరమని మీరనుకుంటారా? జగత్పవిత్రమైన ఆ లక్ష్మి కూడా అనపాయినిగా ఎవరిని ఆశ్రయించి ఉన్నదో, ఆయన మీకు ముందుండి నడిపిస్తున్నాడు, వెనకుండి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. అటువంటి మార్గాన్ని మీరు ఎప్పుడూ వదిలిపెట్టాలన్న ఆలోచనలోకి వెళ్ళకుండుగాక. యత్ సేవయా అశేష గుహాశయః స్వరాట్ విప్రప్రియః తుష్యతి కామం ఈశ్వరః తదేవ తద్ధర్మపరైః వినీతైః సర్వాత్మనా బ్రహ్మకులం నిషేవ్యతాం. ఎవరిని సేవించడం వల్ల ఎవరు ఏం చేస్తున్నారు? బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు, జ్ఞానులు ఏమి చేస్తున్నారు అని చూస్తూ ఉంటాడు, సేవిస్తూ, గ్రహిస్తూ ఉంటాడు. ఎవరు? ఆ స్వరాట్. అశేష గుహాశయుడై ఉన్నాడు. అందరిలో సర్వ భూతాల్లో లోపల హృద్గుహాల్లో ఆశయుడై ఉన్నాడు. శయనించి ఉన్నవాడు. వాళ్ళేం చేస్తున్నారు అని చూస్తూ ఉంటారు. ఈ జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు
వాళ్ళేం ఆచరిస్తున్నారో ఆయన ఎప్పుడూ సాక్షిగా చూస్తూ ఉంటాడు. చూసి ఊరుకోడాయన. చాలా తుష్యతి సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే విప్రప్రియుడాయన. విశేషంగా, ప్రకృష్టంగా బ్రహ్మ మార్గంలో ఆచరిస్తూ వెళ్తూ ఉన్న వాళ్ళని చూసి ఆయన గూడా విశేషంగా, ప్రకృష్టంగా సంతోషిస్తాడు. ఆయనకు వాళ్ళు ప్రియులు, ఇష్టులు. కామం కావాలంటే చూసుకోండి ఆ ఈశ్వరుడు అటువంటి వాడు. అందుకని తత్యేవ తత్‌ని మాత్రమే. తత్ ధర్మ పరైః వినీతైః ఆ తత్ ఏదున్నదో, సత్ ఏదున్నదో ఆ బ్రహ్మ పదార్థము, పరబ్రహ్మము, పరాత్మ అదే నా ధర్మము. ఆ పరాత్మ ఆత్మే నా ధర్మమని ఆత్మ ధర్మ పరులై ఎవరున్నారో, వినీతులై, వివేక జ్ఞానం కలిగిన వాళ్ళై ఎవరున్నారో, వాళ్ళ చేత సర్వాత్మన అన్ని విధాలుగా ఆ బ్రహ్మ కులము నిషేవ్యతాం సేవించబడుగాక. బ్రహ్మ కులాన్ని సేవించండి. మీరు గూడా బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళని గ్రహిస్తూ ఉండండి. వాళ్ళు ఎట్లా ఏమి ఆచరిస్తున్నారని చూస్తూ ఉండండి. వాళ్ళు ఆచరించిన విధంగా మీరు కూడా ఆచరిస్తూ వెళ్ళండి. ఆ విధంగా మీరాచరిస్తుంటే మిమ్మల్ని గ్రహిస్తున్న, సేవిస్తున్న భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు. ఇది ముఖ్యము. ప్రపంచ మార్గంలో ఉండి కర్మలు చేస్తూ కోరికల్ని కోరుకుంటూ వాటిని అనుభవిస్తూ సుఖం, దుఃఖం అనుకుంటూ ఉన్న వాళ్ళ వెంటబడి మీరు వెళ్లారంటే మీరు గూడా అదే మార్గంలో ఉంటారు. భగవంతుడిని ఆత్మను పోగొట్టుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళవుతారు. ఆత్మకు అపకారం చేసుకుంటారు. ఆత్మద్రోహులవుతారు. మీరందుకని బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళని సేవించండి. వాళ్ళు ఏమి చేస్తున్నారని నితరాము గ్రహిస్తూ ఉండండి పొద్దస్తమానము. ఊరికే గ్రహించడం గాదు, దాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండండి. పుమాన్ లభేత అనతివేళం ఆత్మనః ప్రసీదతః అత్యంతశమం స్వతః స్వయం యత్ నిత్య సంబంధ నిషేవయా తతః పరం కిమత్ర అస్తి ముఖం హవిర్భుజాం. ఏ మనిషైతే ఈ విధంగా అదే మార్గంలో బ్రహ్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉంటాడో అటువంటి వాడు అనతివేళాం అతి తొందరలోనే ఆత్మనః అత్యంతం శమం ఆత్యంతికమైన సుఖాన్ని, అక్షయమైన సుఖాన్ని లభేత్తా పొందుతాడు. మనసెప్పుడు అటువంటి అత్యంత శాంతిని, శమాన్ని, ఉపశమనాన్ని పొందుతుందో, మనసెప్పుడు శమించి ఉంటుందో అప్పుడు స్వయంగా వాడే ప్రసీదతః శాంతుడవుతాడు. వాడు శివుడవుతాడు. ఏదైతే నిత్యము ఇటువంటి బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు బ్రహ్మచారులెవరున్నారో, బ్రహ్మమును ఆచరిస్తున్న వాళ్ళెవరున్నారో, వాళ్ళతో సంబంధం పెట్టుకోండి మీరు. కర్మలతో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో సంబంధాలన్నీ బెట్టుకుని, బంధాలన్నీ బెట్టుకుని, నా బంధువులనుకుంటూ వాళ్ళతో సాంగత్యాలన్నీ బెట్టుకుని అక్కడక్కడ తిరిగితే ఏమైపోతారు? బ్రహ్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళతో సంబంధం పెట్టుకోండి. బంధాలన్నీ వాళ్ళతో సాంగత్యం వాళ్ళతోటే ఉండేలాగా చూసుకొని వాళ్ళని సేవిస్తూ ఉండండి. తతహ ఇంక దాన్ని మించిన పరము శ్రేష్టమైనది కిమత్ర అస్తి ఇంకేమున్నది? దాన్ని మించిన గొప్ప శ్రేష్టమైన విషయము పరమైనది ఇంకొకటేమున్నది? హవిర్భుజాముఖం అసలు యాక్చువల్‌గా దేవతలతో సహా మొత్తం ఏదైనా సరే ఇంక దేవతల్ని గూడా మీరు పూజలు చేయవలసిన పని లేదు. మీరు కర్మల్లో ఉన్న వాళ్ళను, ప్రపంచంలో ఉన్న వాళ్ళని వీళ్ళు నా వాళ్ళండి, నా వాళ్ళండి అనుకుంటూ వాళ్ళ వెంట పడిపోవద్దని చెప్తూ ఉంటే, అంత మాత్రమే గాదు దేవతలతో కూడా మీరు సాంగత్యం పెట్టుకోవాల్సిన పని లేదు. ఉపాసనలు గూడా చేయవలసిన పని లేదు. మీరు కర్మల్లో ఉన్న వాళ్ళతో, కర్మలతో సాంగత్యం పెట్టుకోక్కర్లేదు. మీరు ఉపాసనలతో, ఉపాస్య దైవాలతో కూడా సాంగత్యం పెట్టుకోవాల్సిన పని లేదు. కర్మ అవసరం లేదు, ఉపాసన అవసరం లేదు మీకు. అసలు దీన్ని మించిన పరమైనదేదున్నది? జ్ఞానంతో సాంగత్యం బెట్టుకోవడం మించింది. ఆత్మతో సంగం బెట్టుకోవడం కన్నా మించింది ఇంకేమైనా ఉన్నదా? అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొంత ఉన్నది ఆయన చెప్తూ ఉన్న విషయము. ఆ తర్వాత ఏమైంది, ఏమి అని చాలా దూరం వెళ్ళవలసి ఉంటుంది మనము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మనం ఇంతవరకు చదువుకుంటున్న దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ, ఎంతో కొంత అనుష్ఠానం చేస్తూ బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళతో కూడి ఉండడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ, మనసుని ఎల్లప్పుడూ బ్రహ్మంతో కలిపి ఉంచుతూ
మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని మిగిలినవి చదువుకుంటూ, తెలుసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.